ఏఐ అసిస్టెంట్ తో మీ కిడ్ కి స్మాల్ డౌట్స్ ఇన్స్టెంట్ గా సాల్వ్ అవుతున్నాయని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? స్పెల్లింగ్ అర్థం కాలేదు అంటే హే స్పీకర్ స్పెల్ ఎలిఫెంట్. మ్యాథ్స్ లో 9 multiplied by 7 తెలీదు అంటే హే స్పీకర్ వాట్స్ 9 into 7? ఫ్రీక్వెంట్ గా ఏఐ అసిస్టెంట్ యూస్ చేయడం వల్ల చైల్డ్స్ నేచురల్ థింకింగ్ స్లో అవ్వచ్చు అని మీకు తెలుసా? ఆక్స్ఫర్డ్ రీసెర్చ్ ప్రకారం ఏఐ డివైసెస్ ఓవర్ యూజ్ వల్ల కిడ్స్ లో డీప్ థింకింగ్, పేషెన్స్ అండ్ క్రియేటివిటీ తగ్గిపోతాయి. మన బిజీ లైఫ్ లో కిడ్ ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఏఐ స్పీకర్ ఉందిగా, అడుగు నేను బిజీ అని చెప్తాం. అలా చేయడంతో కిడ్స్ ఎవ్రీ డౌట్ కి ఏఐ స్పీకర్స్ పైన డిపెండ్ అయిపోతారు. ఓవర్ టైం బ్రెయిన్ లో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పాసివ్ అయిపోయి లాజికల్ రీజనింగ్, ఫోకస్, అటెన్షన్ వీకెన్ అవుతాయి. ఇంకా డేంజర్ ఏంటి అంటే పేరెంట్స్ లేని టైంలో హౌ కెన్ ఐ హైడ్ మై ఫోన్ ఫ్రమ్ మామ్ లేదా హే స్పీకర్ హౌ డు ఐ స్కిప్ స్కూల్ వితౌట్ గెటింగ్ కాట్ ఇలాంటి అన్వాంటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి ఫన్ కోసం అడగొచ్చు, బట్ వాళ్ళ మైండ్ రాంగ్ డైరెక్షన్ లో డైవర్ట్ అవుతుంది. సొల్యూషన్ ఏంటి అంటే కిడ్స్ ని ఏఐ స్పీకర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా చూడండి. పేరెంట్ గైడెన్స్ లో మాత్రమే ఏఐ అసిస్టెంట్ యూస్ చేయమని రూల్ సెట్ చేయండి అండ్ రెగ్యులర్ గా హిస్టరీ చెక్ చేయండి. కిడ్స్ ఏమి అడుగుతున్నారు అనే క్లారిటీ వస్తుంది. ఏఐ స్పీకర్స్ ని టోటల్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. స్మార్ట్ గా వాడండి, లైక్ స్టోరీస్, జనరల్ ఫ్యాక్ట్స్, ఎడ్యుకేషనల్ కాంటెంట్ కోసం. పేరెంటింగ్ అంటే కంట్రోల్ కాదు, ట్రస్ట్ అండ్ గ్రాడ్యువల్ ఇండిపెండెన్స్ తో బిల్డ్ అవుతుంది. ఇలాంటి రియల్ పేరెంటింగ్ ఇన్సైట్స్ కోసం మా పేజ్ ని ఫాలో చేయండి అండ్ ఈ ఏఐ అసిస్టెంట్ ఎఫెక్ట్ గురించి తెలియని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.